కొంచెం గ్లాస్లో పోసుకొచ్చుకపో విక్కీ. ఏ గలేసావు అంబలి మామిడికాయ అలిగిండు విక్కీ. బాహుబలి విక్కీ ఏం కాదు విక్కీ మంచోడే. బాగానేయా మామిడికాయ అంబలి బాగాలేదా? ఎందుకు ఇట్లా చిన్న ఉన్నప్పుడు మస్తు తింటుంటుంది తెలుసా. ఇది కాదు రసాలు ఉంటాయి చూడు, అవి ఇట్లా వండుకొని మామిడికాయ రసం మొన్న అన్న వాళ్ళు టమాటాలు తెచ్చిరు కదా, ఇవైతే ఇక ఈరోజు మా హస్బెండ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుండే, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఇంకా పంపిస్తున్నా. ఇన్ని గానం టమాటాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, అక్కకైతే కొన్ని పంపిస్తున్నా. ఇప్పుడు పోతురు మాకు చేత మా ఆయన, అందుకని పంపిస్తున్నా. ఎంత బాగున్నాయో చూడండి, ఎర్రగా ఉన్నాయి టమాటాలు అయితే. చట్నీ పెడితే సూపర్ ఉంటుంది, కానీ చట్నీ చేయనీకి రాదు నాకు, కానీ ట్రై చేయాలి. యూట్యూబ్లో చూసి ట్రై చేద్దాం చైత్ర. ఆనే చిన్నత్త పెద్దత్త ఇద్దరు ఉంటారు కదా, సుమిత్రత్త ఇటు ఉంటుంది ఆనే, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిరండి సరేనా. డాడీ పోతాడు నువ్వు పోకుంటే. ఈమె అలిగింది, ఈమెకు మొహం నేను కడగాలంట, జుట్లు వేసినా ఇప్పుడు మొహం కడగాలంట, దానికోసం అలిగింది. చేత్ర పడుకుని చూడాలి ఎట్లా వండింది. కొట్టి జల్లట్లు వేయాలంట, టమాటాలు ఏమన్నా కూరగాయలు తెచ్చినప్పుడు అయితే చేయని వాళ్ళు ఉంటారు కదా, పంట వండించే వాళ్ళకంట ఎక్కువ వండుతాయి అని అమ్మ అయితే చిన్నగా ఉన్నప్పుడు కూరగాయలు తెస్తుండే కదా, ఎక్కువ శాతం అయితే జల్లట్లనే వేస్తుండే. నాయన ఏంటంటే చిక్కుడుకాయ చెట్టు పెడుతుంది, ఆ చిక్కుడుకాయ తెంపుకొచ్చినప్పుడల్లా అంటుండే మా నాన్న, జల్లెడ తీసుకురని జల్లట్లు వేయాలి అని. ఇక ఇది జల్లెడ, జల్లట్లు వేస్తే రైతులు ఉంటారు కదా పంట పండించే వాళ్ళకి ఎక్కువ పంట వస్తుంది అంటారు, జల్లట్లు వేయాలంట ఏది తెచ్చినా. అందుకని ఇప్పుడు వేసిన నేను మా అన్న వాళ్ళకి మస్తు పంట వండాలని. ఇక మామిడికాయలు ఎంత బాగున్నాయి చూడండి, మామిడికాయలు టమాటాలు అని పంపిద్దాం. అక్క ఫోన్ చేసింది రమ్మని, ఇంకా ఇట్లా వెళ్తుండే కదా మా హస్బెండ్, దానికోసం వాళ్ళకైతే పంపిస్తున్నా.
దింపి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుండు. ఇక నేను ఇక్కడ టాస్క్ అప్లోడ్ చేయడానికి వస్తున్నా. సాయంత్రం ఇప్పుడు 5కి వచ్చింది. టైం వచ్చేసి 7 అవుతుంది. చూడండి ఇంటికి అయితే వచ్చేసిన. మా పాప చూడు ఎంత నీట్గా పెట్టిందో. ఇల్లంతా ఓకేసి నీట్గా పెట్టింది, ఎక్కడిదక్కడ చదివేసి. చూడండి ఇల్లు అయితే నీట్గా పెట్టేసింది. గందరగోళంగా ఉంటుంది కదా. చూద్దాం ఇంత ఇల్లు కిందో లేదు. సో చూడండి ఇల్లుకి నీట్గా పెట్టేసింది. ఈ రూమ్ అయితే ఇంకా ఆ రూమ్లో కొన్ని అంట్లు ఉన్నాయి, నేను తోమలేను. చూడండి ఇంకా వంట అయితే చేయాలి. మస్తు నచ్చింది నాకు. ఇంట్లోకి రాగానే ప్రశాంతంగా అనిపించాలి. ఇల్లు చూస్తే గందరగోళంగా ఉంటే పిచ్చి లేస్తుంది. ఇంకా పాప అయితే మంచిగా పెట్టింది. పోయిందంట నేను వచ్చేసరికి. ఇంకా చూడండి ఏం తెచ్చుకున్నావు? ఇల్లంతా ఊరికి నీట్గా పెట్టినావా? మరి పౌడర్ అయితే గిట్ల వేసుకున్నావు? మొహం అడగంగానే పౌడర్ వేసుకున్నావా? ఇక్కడ అంతా అంటే చేస్తుంది అప్పుడప్పుడు పని బాగా చేస్తుంది. అన్న రాలే కదా, ఇంకా 7:30కి వస్తాడు బాబు, ట్యూషన్ వెళ్ళిండు. బాయ్ అండి, వంట చేయాలి. ఇంకా వస్తున్నా చెప్పాలా? టోస్ట్ లడ్డు చేస్తా. ఇందాక తిన్నా. మురుకులు కూడా ఉన్నాయి. అవును, మురుకులు కూడా ఉన్నాయని చెప్పిన లాస్ట్. సకినాలు సకినాలు అంటే అయ్యా అన్న చూడలేడా? చూసిండు, తిన్నాడు. సరే ఎవరు పంపించి అత్తనేనా? షాప్లో ఉంది. ఏంది సకినాలు అంటారు. ఒక ప్లేట్ పెట్టి అన్నకి ఇస్తావు. తీసుకోలేదా? ఇచ్చిందారా? ఇచ్చిందా? అయ్యో ఫోన్ తీసుకోలే కాదు, నీకు చెప్పి ఇమ్మన్నా కదా, అడగలేవా నువ్వు? సరే ఇప్ప అది ఉండే కానీ చైత్ర బాగున్నాయా? మొన్న ఫంక్షన్కి వెళ్ళారు కదా వీళ్ళు. ఫంక్షన్కి వెళ్తే అక్క పంపించింది అనమాట మురుకులు ఇవన్నీ. మొన్ననా? అయితే లక్ష్మత్త వాళ్ళు వస్తారు కదా, ఇంకా ఆ రోజు నైట్ అయిందంట కదా మీరు వచ్చేసరికి. 11 అయిందిగా, అందుకని 10:30 అట్లా అయింది. అగో అయితే మళ్ళీ చీకట్లు ఎందుకని మార్నింగ్ ఇక అత్త వాళ్ళు ఈరోజు వచ్చిరంట, పంపించారు. లక్ష్మత్త నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా అక్క పంపించింది వచ్చి తీసుకోండి అని. అందుకనే వచ్చి